నెక్స్ట్ చూడండి మ్యాట్రిక్స్లోనే క్వశ్చన్ నెంబర్ 4, క్వశ్చన్ నెంబర్ 3 అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 4, క్వశ్చన్ నెంబర్ 4లో ఏ టాపిక్ మీద మీకు ఖచ్చితంగా అడుగుతారంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కానీ, స్క్వేర్ మ్యాట్రిక్స్ కానీ, డెట్ కానీ, ర్యాంక్ కానీ, అడ్జాయింట్ ఏమైనా బాగా గుర్తుపెట్టుకో. 5 టాపిక్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ నెంబర్ 4లో వస్తాయి. ఏ టాపిక్ అంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్, నెక్స్ట్ స్క్వేర్ మ్యాట్రిక్స్, నెక్స్ట్ డెట్, నెక్స్ట్ అడ్జాయింట్, నెక్స్ట్ ర్యాంక్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. దీనిలో నుంచి అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు. ర్యాంక్ అంటే ఏం లేదు డెట్ కనుక్కుంటాం. డెట్ కనుక్కున్నప్పుడు 0 అయింది అనుకో ర్యాంక్ 1, డెట్ కనుక్కున్నప్పుడు 1 వచ్చింది అనుకో ర్యాంక్ 2. సింపుల్ చెప్తున్నానండి, ఎందుకంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోమ్మా. ఇప్పుడు ఎవరైనా స్టూడెంట్ ఉంటాడు, నాకు మ్యాథ్సే రాస్తాను కానీ నేను మ్యాథ్స్ పాస్ కావాలి, అట్లా వాళ్ళకు సింపుల్ చూడండి. మనము ఏం క్వశ్చన్ ఇచ్చినాడు ఏం చేద్దాం చూద్దాం. ఫస్ట్ చూడండి ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఇచ్చినాడు a = -1 2 3 2 5 6 3x7 ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. దెన్ ఫైండ్ ద x అంటున్నాడు. ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది ఒక ప్రాబ్లమ్, ఇది ఒక ప్రాబ్లం. ఇదంతా రాయకుండా చెప్తున్నాడు. ఫైండ్ ద x వాల్యూ అంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇచ్చినాడు, x వాల్యూ ఫైండ్. అసలు సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే నాకు తెలుసు సార్. ఏం చేయాలంటే ఏం లేదు అడ్డంగా ఉండేటన్ని నిలువు రాయాలి. గుర్తుపెట్టుకో, అడ్డంగా ఉండేటివి అంటే ఇలా అడ్డంగా ఉండేటివన్నీ సపోజ్ ఇట్లా వాల్యూస్ అన్ని ఇట్లా ఉన్నాయి, ఇలా ఉండని ఇట్లా నిలువు రాసిన అనుకో అది స్క్వేర్ మ్యాట్రిక్స్. గుర్తుపెట్టుకో, మనకు సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదు, అడ్డంగా ఉండే వాల్యూస్ మొత్తం నిలువు రాస్తే మ్యాట్రిక్స్ ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. మళ్ళీ చెప్తున్నాడు, అడ్డంగా ఉండే కాలమ్స్ అన్ని ఉన్నాయి కదా, ఇట్లా అడ్డంగా ఉన్నాయి కదా రోస్ అన్ని, దీని అన్ని నేను నిలువు రాస్తే అయిపోయాయి, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయిపోయింది. చూడండి ఇప్పుడు ఫస్ట్ సొల్యూషన్ చూడు. ఇచ్చిన మ్యాట్రిక్స్ రాసుకో. గివెన్ మ్యాట్రిక్స్ A = ఏమి ఇచ్చాడు -1 2 3 2 5 6 3x7 ఇచ్చాడు. మనకి ఏమంటున్నాడు ఫైండ్ ద సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని ఫైండ్ ద x వాల్యూ అంటున్నాడు. నేనేం చెప్తున్నాను, అడ్డంగా ఉండేటాన్ని నిలువు రాసి అంటే A = ఫస్ట్ ఏముంది -1 2 3 ఉంది, దాన్ని నిలువు రాసాయి అంటే ఇలా ఉండే వాల్యూస్ అన్ని ఇలా రాసాయి. ఫస్ట్ ఏం రాస్తావు -1 2 3 అంటే -1 2 3. మళ్ళీ ఏముంది 2 5 6 ఉంది, దాన్ని ఏం రాస్తావు 2 5 6 3x7 ఉంది 3x7 అంతేమ్మా. అడ్డంగా ఉండేటివన్నీ నిలువు రాస్తే అయిపోయాయి, అది సిమెట్రిక్ మ్యాట్రిక్స్. అయినాక ఏమంటున్నాడు ఫైండ్ ద x వాల్యూ అంటాడు. x = ఇప్పుడు x ప్లేస్ లో ఏముందో చూడాలి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 2 ఎందుకు 3 rows 3 columns ఇచ్చినాడు, సేమ్ మనం ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఏ ప్లేస్ లో ఆ ప్లేస్ తీసుకో. 2 2 3 3 2 2 5 5 6 = x అంటే x ఎంత అదిగో ఇక్కడ ఏముంది మనకు చూడు, ఫైండ్ ద x అన్నాడు. ఇక్కడ x ఉంది, ఈ ప్లేస్ లో ఏముంది 6 ఉంది కాబట్టి ఫైండ్ ద x అన్నాడు. x అంటే x = ఎంత 6 అయిపోయింది. గుర్తుపెట్టుకో, సింపుల్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే అడ్డంగా ఉండేటివన్నీ నిలువు రావాలి. అడ్డంగా ఉండేటివి అంటే గీత రాసేవాడు. ఇక్కడ ఫస్ట్ అడ్డంగా ఉండే దాని అంతా నిలువు రాసేట, అడ్డంగా ఉండేటివన్నీ నిలువు రాస్తే అది సిమెట్రిక్ మ్యాట్రిక్స్. గుర్తుపెట్టుకో, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంది, అడ్డంగా ఉండేటివన్నీ నిలువు రాయాలా అంతే. రాసి ఆ ప్లేస్ లో ఇక్కడ x ఉంది, ఈ x ప్లేస్ ఏముంది దీని ఎంత 6 అంటే ఫైండ్ ది x అన్నాడు. సేమ్ నెక్స్ట్ ఇది ఇది దాని ప్రాబ్లం కొట్టింది సేమ్ అదే. ఇక్కడ ఇచ్చినాడు 0 2 1 -2 0 -2 -1 x 0. ఇది ఏ మ్యాట్రిక్స్ ఏమంటున్నాడు, దీని కూడా సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాడు. నేను సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏమంటున్నా అడ్డంగా ఉండేది నిలువు తీసి అంటే 0 2 1 ఉంది, దాని ఏం రాస్తావు 0 1 2 అని అంటే 0 2 1 ఉంది, ఏం రాస్తావు 0 2 1. ఇది -2 0 -2 ఉంది అంటే -2 0 -2 -1 x 0 ఉంది -1 x 0. ఇప్పుడు ఏమంటున్నాడు ఫైండ్ ద x వాల్యూ అంటాడు. ఫైండ్ ద x వాల్యూ అన్నప్పుడు చూడమా ఇక్కడ 0 ఉంది 0 ఉంది 2 ఉంది -2 ఉంది 1 ఉంది -1 ఉంది -2 2 0 0 -2x అంటే x వాల్యూ ప్లేస్ ఏముంది -2 అంటే x = ఎంత -2 అయిపోయింది. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే గుర్తుపెట్టుకో, అడ్డంగా ఉంటే నిలువు రాస్తాము, నిలువు రాసినాక ఫైండ్ x పొజిషన్ x వాల్యూ ఎంత ఉంది ఏ దానికి దానికి. ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ఈ ఎలిమెంట్ ఆ ఎలిమెంట్ ఈక్వల్ చేస్తాయి అంతే. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయిపోయింది. నెక్స్ట్ స్క్వేర్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, అది స్క్వేర్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్
అది కూడా సింపుల్. చూడమ్మా, స్క్వేర్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదు. ఫస్ట్ సపోజ్ 1 2 3 4 ఇది ఒక మ్యాట్రిక్స్, ఏ మ్యాట్రిక్స్ అనుకో. ఈ మ్యాట్రిక్స్ నేను ఫస్ట్ ఏం చేస్తానంటే సిమెట్రిక్ ఫామ్ రాస్తాను. అంటే సిమెట్రిక్ అంటే ఏంటి, అడ్డంగా ఉంటే నీళ్ళు రాస్తాను. అంటే 1 2 ఉంది, 2 3, నెక్స్ట్ ఏముంది 3 4, ఇది కదా. అప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఎలా ఉందో సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అప్పుడు సేమ్ వస్తే అంటే 1 2 3 4 చేంజ్ చేసినప్పుడు సేమ్ ఏం రావాలా, 1 2 3 4 వచ్చిందా, దాన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటారు, స్క్యూ మ్యాట్రిక్స్. ఇక్కడ రాలే అంటే సి స్క్వేర్ మ్యాట్రిక్స్ కదా. సపోజ్ ఏ ఈక్వల్ టు 1 1 1 1, దీన్ని ఫస్ట్ సిమెట్రిక్ ఫామ్ అంటే అడ్డం నిలువ రాస్తాయి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 1 1 ఎట్లా రాస్తే అట్లా వస్తుంది. అంటే ఏ మ్యాట్రిక్స్ రాస్తే చేంజ్ చేసినప్పుడు అదే మ్యాట్రిక్స్ వస్తే దాన్నే స్క్వేర్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. గుర్తుపెట్టుకో, స్క్వేర్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఒకటే ఒకటి గుర్తుపెట్టుకో, ఏ మ్యాట్రిక్స్ ఇస్తాడో ఆ మ్యాట్రిక్స్ చేంజ్ చేసి రాసినప్పుడు అదే మ్యాట్రిక్స్ సేమ్ మ్యాట్రిక్స్ వస్తే దాన్ని స్క్వేర్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. మళ్ళీ చెప్తున్నానండి, ఇచ్చిన మ్యాట్రిక్స్ ను మనం చేంజ్ చేసి రాసినప్పుడు ఏ ఎలిమెంట్ ఉందో, ఇక్కడ 0 ఉంటే 0 ఉండాలి, 2 ఉంటే 2 ఉండాలి, 1 ఉంటే 1 ఉండాలి, -2 ఉంటే -2, 0 అంటే 0, -20, -1 x ఏ మ్యాట్రిక్స్ ఉంటే అదే మ్యాట్రిక్స్ ఉంటే దాన్ని స్క్వేర్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. అంటే మనకు ఫస్ట్ ఒక మ్యాట్రిక్స్ ఉంటాడు, ఆ మ్యాట్రిక్స్ ను మనం చేంజ్ చేసి రాసినాం. చేంజ్ చేసి రాసినప్పుడుగా ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏముందో సేమ్ మ్యాట్రిక్స్ అదే ఉంటే దాన్ని స్క్వేర్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. ఎలా చేస్తాం చూడండి ఒకసారి. ఇంకోటి స్క్వేర్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ అన్న అంటే ఏ మ్యాట్రిక్స్ అడ్డంగానిలో రాసినప్పుడు ఏమొస్తుంది దాన్ని ఏ డాష్ అంటారు అనమాట. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్. ఏ డాష్ అంటే ఏంది, నిలువున అడ్డం, అడ్డం నిలువున రాయాలి. మనకు మ్యాథ్స్ రాదనుకో చేసుకోవాలి అంతే, మనకు మార్క్స్ కావాలి. నెక్స్ట్ సెకండ్ వన్ చెప్తాం. గివెన్ మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ టు 0 2 1 -2 0 -2 -1 x 0 ఇచ్చిన మ్యాట్రిక్స్ రాసుకున్నాం. మనకి ఏమంటున్నాడు, స్క్యూ మ్యాట్రిక్స్ అంటాడు. స్క్యూ మ్యాట్రిక్స్ అంటే ఫస్ట్ మనం ఏమన్నా సిమెట్రిక్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ రాస్తాం. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏం చెప్పాను, అడ్డంగా ఉంటే నిలువ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ టీ, అంటే ఏ పవర్ టీ అనుకో. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ టీ అంటే ఏంటమ్మా, అడ్డంగా ఉండే నిలువ రావాలి. అంటే 0 2 1 ఏం రాస్తాం, 0 2 1. నెక్స్ట్ -2 0 1 ఏం రాస్తాం, -2 0 -2. నెక్స్ట్ -1 x 0 అంటే -1 x 0. నెక్స్ట్ అమ్మా చూడండి ఒకసారి, చూడండి మా ఇప్పుడు అంటే ఇది రాసినాక ఇక చూడమ్మా, ఏ ఈక్వల్ టు ఇక్కడ మనకు 2 మైనస్ ఉన్నాయి, అంటే 2 మైనస్ ఉంటే ఒక మైనస్ కామన్ తెచ్చా, మైనస్ కామన్ అప్పుడే వస్తుంది 0 -2 -1. ఇక చూడమ్మా, ఇక్కడ మనకు ఎక్స్ ఉంది, ఈ -1 దీనికి అంటే -2 0 -x. నెక్స్ట్ ఈ మైనస్ దీనికి రాస్తాయి -1 2 0 0 -2 -x. ఇప్పుడు మనకి ఏమంటున్నాడు, ఫైండ్ ది ఎక్స్ వాల్యూ అంటున్నాడు. చూడండి ఇప్పుడు మనకు ఫస్ట్ రాసిన మ్యాట్రిక్స్ కు ఈ మ్యాట్రిక్స్ రాసినప్పుడు ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ కామన్ తీసినాం, ఓకేనా వచ్చింది. తర్వాత దీనికి మైనస్ పెట్టాం, ఎందుకంటే మైనస్ కామన్, ఈ మైనస్ దీనికి రాసినాం. ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏముంది చూడు, 0 2 1 0 2 1 -2 0 x -2 అంటే x వచ్చింది, -1 -1 2 0. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఫైండ్ అన్నాడు. అప్పుడు ఎక్స్ వాల్యూ అంటే ఈ మ్యాట్రిక్స్ ఏమొచ్చింది, అప్పుడు ఎక్స్ ఏమొచ్చింది మా 2, కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 2. స్క్వేర్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదు మా, ఇచ్చిన మ్యాట్రిక్స్ ను సిమెట్రిక్ మ్యాట్రిక్స్ మార్చినప్పుడు మళ్ళీ ఆ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ చేంజ్ చేసినాక మనకు సేమ్ మ్యాట్రిక్స్ వస్తే దాన్ని స్క్వేర్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. గుర్తుపెట్టుకో, ఇదే మ్యాట్రిక్స్ వస్తే స్క్వేర్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. డేట్ ఏ 45 చూడండి ఇక్కడ ఏ 1 0 0 2 3 4 5 -6 x
అండ్ డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 45 దెన్ ఫైండ్ ఎక్స్ అంటున్నాడు. ఇక్కడ డెట్ కనుక్కుంటున్నాం అన్నమాట. డెట్ అంటే వెరీ వెరీ ఈజీ. ఏదైనా మ్యాట్రిక్స్ డెట్ కనుక్కోవడం ఈజీ. ఎందుకంటే మనం స్ట్రైట్ లైన్ లో చేసినాము. స్ట్రైట్ లైన్ లో డెట్ కనుక్కున్నాం. ఎందుకంటే డెట్ మెథడ్ చాలా ఈజీ. అలాగే మనం ఆర్థో సెంటర్ సర్కమ్ సెంటర్ స్ట్రైట్ లైన్ చేసినప్పుడు కూడా డెట్ కనుక్కుంటాం. అలాగే ఇక్కడ కనుక్కుంటాం. చూడు మా డెట్ కనుక్కోవడం ఎంత ఈజీ చూడు. ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ రాస్తాం. ఏ ఈక్వల్ టు 1 0 0 2 3 4 5 -6 ఎక్స్ ఏమంటున్నాడు. డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 45 అయితే డెట్ వాల్యూ కనుక్కుంటాడు. అంటే ఫస్ట్ రాసుకో 1 0 0 2 3 4 5 -6 ఎక్స్ ఈక్వల్ టు 45. డెట్ కనుక్కోవడం అంటే ఏందమ్మా. డెట్ కనుక్కున్నప్పుడు గుర్తుపెట్టుకో ప్లస్ మైనస్ ప్లస్. డెట్ అన్నప్పుడు ఈ వాల్యూ క్లోజ్ చేసామ్మా. అంటే ఈ క్యాలు ఈ కాస్తే 3 into x 3x minus 6 4 24 మైనస్ మైనస్ ప్లస్ 24. నెక్స్ట్ ఏమొస్తుందమ్మా మైనస్ 0 కావాలి. 0 వాల్యూ అంటే ఇక్కడ 0 రాసుకో. అంటే 0 అన్నప్పుడు ఈ రో ఇది క్లోజ్ చేసామ్మా. 2 into x 2x మైనస్ 4 into 20 నెక్స్ట్ ప్లస్ నెక్స్ట్ 0 జీరో తీసినప్పుడు 0 వస్తుంది. అదంతా ఏమవసరం లేదు. ఈ 0 ఈ 0 తీసాము. అప్పుడు ఏమవుతుంది 2 into 2 6 into 2 minus 12 minus 3 into 5 15 ఈక్వల్ టు 45. యాక్చువల్ అయితే 0 చేసినా ఇది 0 అయిపోతుంది, ఇది 0 అవుతుంది. అవసరం లేదు. మనకి ఏముంది 3x plus 24 3x plus 24 is equal to చూడమ్మా 3x plus 24 is equal to ఏముంది మా 45. ఇప్పుడు చూడమ్మా 3x plus 24 is equal to 45. 3x is equal to 45. ఈ ప్లస్ 24 తర్వాత మైనస్ 24. 3x is equal to 5 లో 4 పోతే 1 4 లో 2 పోతే 21. మనకి ఏం కావాలి x అన్నాడు. కాబట్టి x is equal to 21 అదరవుతే బై 3 3 1 జా 3 7 జా అంటే x is equal to ఎంతమ్మా 7. డెట్ కనుక్కోవడం ఈజీ. ఇదే కాదు ఏది డెట్ ఇచ్చినా ఈజీ కనుక్కోవచ్చు. చూడండి డెట్ కనుక్కోవడం అంటే డెట్ ఏజ్ ఈక్వల్ 45 ఇచ్చినాడు. ఫైన్ ది ఎక్స్ అంటున్నాడు. డెట్ రాసుకుంటాం. డెట్ రాసుకున్నప్పుడు బాగా గుర్తుపెట్టుకో మనకు ఫస్ట్ 1 వాల్యూ రావాలి. 1 వాల్యూ అంటే ఇది క్లోజ్ చేయాలి. క్లోజ్ చేస్తే ఇక్కడ మల్టిప్లై చేస్తావు 3 into x 3x మైనస్ మైనస్ ప్లస్ 6 4 జా 24 అయిపోయింది. నెక్స్ట్ 0 రావాలి. 0 అన్నప్పుడు ఇది క్లోజ్ చేస్తామా. ఇది క్లోజ్ చేసినప్పుడు 0 into 2 into x 2x మైనస్ 5 into 4 అయిపోయింది. నెక్స్ట్ ఈ 0 రావాలి. ఇది క్లోజ్ చేస్తావు. ఇది మల్టిప్లై చేస్తావు. వచ్చాక వచ్చేస్తుంది డెట్ మెథడ్. ఓకేనా. నెక్స్ట్ ర్యాంక్. ర్యాంక్ అడ్జసెంట్ వెరీ 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 చూడమా. ర్యాంక్ ఖచ్చితంగా ర్యాంక్ అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి దీంట్లో మీకు ఎక్కువ సింపుల్ అడిగేది సిమెట్రిక్ మ్యాట్రిక్స్, స్క్వేర్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, ర్యాంక్ అడ్జసెంట్. ఫస్ట్ దాంట్లో మీకు అడిషనల్ చెప్పేస్తాను. దాంట్లో ర్యాంక్ అంటే చూడమ్మా ఎంత ఈజీగా ఉంటుందో చూడాలనుకున్నాం. ఒకసారి ర్యాంక్ ప్రాబ్లం మీద ఒకటి చేద్దాం. చూడమ్మా ర్యాంక్ ప్రాబ్లం ఒకటి చేద్దాం. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ 1,1,1 ప్రాబ్లం రాయలేదు కానీ చేస్తానమాట. దీనికి ర్యాంక్ అనుకుంటాడు. ఫైండ్ ద ర్యాంక్ 1,1,1 అని. ర్యాంక్ అనుకోవాలంటే ఫస్ట్ గివెన్ మ్యాట్రిక్స్ అనుకుంటాం. ఏ ఈజ్ ఈక్వల్ టు దీనికి డెట్ కనుక్కుంటాం. మాడ్యులస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 1 1 1 1 1 1 1 1 డెట్. డెట్ కనుక్కోవడం అంటే ఇప్పుడు దాకా చూపించాను. డెట్ ఈజీ మెథడ్ కనుక్కోవచ్చు. ఏంటంటే 1 అంటే 1 1 అంటే ఈ మొత్తం మ్యాట్రిక్స్ చేస్తే నీకు డెట్ మాడ్ ఏ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 0 అవుతుంది. అంటే 0 అయినప్పుడు ఎప్పుడు 0 వచ్చిందో అప్పుడు ర్యాంక్ ఏమవుతుందంటే ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. గుర్తుపెట్టుకో డెట్ కనుక్కున్నప్పుడు నీకు ర్యాంక్ 0 వచ్చిందంటే అంటే 2 into 2 మ్యాట్రిక్స్ కానీ 3 into కాలమ్స్ 3 rows 3 కాలమ్స్ ఏమి ఉన్నాయి. కాబట్టి 2 to 2 మ్యాట్రిక్స్ వస్తుంది. అంటే నీకు మ్యాట్రిక్స్ ఇది కనుక్కుంటావు 1 ఈజ్ ఈక్వల్ టు ఇదైతే 1 into 1 మైనస్ 1 మైనస్ మళ్ళీ 1 కనుక్కుంటావు 1 into -1 ప్లస్ 1 into -1 ఇలా కనుక్కుంటే మొత్తం 0 అవుతుంది. 0 అయినప్పుడు నీకు ఎప్పుడు 0 అయిపోతే అప్పుడు ర్యాంక్ 1 అవుతుంది. ర్యాంక్ 1 అని రాసినందుకు దీనికి ఒక మార్క్. ఇది సింపుల్ చేసినందుకు ఒక మార్క్. గుర్తుపెట్టుకో ర్యాంక్ కనుక్కున్నప్పుడు అంటే డెట్ కనుక్కున్నప్పుడు 0 అయిందా ర్యాంక్ 1. సరే సార్ ర్యాంక్ నేను డెట్ కనుక్కున్నప్పుడు 0 కాలే 1 అయింది. 1 అయితే ర్యాంక్ ఏమవుతుంది అంటే 2 అవుతుంది. సింపుల్ గుర్తు మందిడు. నువ్వు డెట్ ర్యాంక్ అన్నప్పుడు డెట్ మెథడ్ కనుక్కుంటావు. డెట్ కనుక్కున్నప్పుడు వాల్యూ 0 అయిందంటే 0 అయింది ర్యాంక్ ఎంత 1. లేదు నువ్వు కనుక్కున్న వాల్యూ 1 వచ్చింది అనుకో ర్యాంక్ ఎంత 2. అంటే ఒకటి ఇంప్రూవ్మెంట్ 2 rows 2 కాలమ్స్. అదే గుర్తుపెట్టుకో. డెట్ కన్నప్పుడు ర్యాంక్ 0 అయితే ర్యాంక్ 1
అట్లా కాకుండా ర్యాంకు నువ్వు డెట్ కనుకుంటూ వాల్యూ 1 వచ్చింది అనుకో ర్యాంక్. నెక్స్ట్ అడ్జాయింట్. ఈ టాపిక్స్లో అంటే క్వశ్చన్ నెంబర్ 4లో వచ్చేది గుర్తుపెట్టుకో. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కానీ, స్క్వేర్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కానీ, డెట్టే కానీ, ర్యాంక్, అడ్జాయింట్. అడ్జాయింట్ ఒక ప్రాబ్లం చెప్తాను. ర్యాంక్ అంటే గుర్తుపెట్టుకో. ర్యాంక్ అంటే నువ్వు డెట్ కనుక్కున్నప్పుడు వచ్చిన వాల్యూ 0 అయిందంటే ర్యాంక్ 1 అంటే డెట్ కనుక్కున్నప్పుడు 0 వస్తే ర్యాంక్ ఎంత 1. అలా కాకుండా నువ్వు డెట్ కనుక్కున్నప్పుడు 1 వచ్చింది అనుకో ర్యాంక్ 2. గుర్తుపెట్టుకో. దీని మీద కంపల్సరీ అడుగుతాం. నెక్స్ట్ ఇది అయిపోయినాకమ్మా మనకు క్వశ్చన్ నెంబర్ 3 అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 4 అయిపోయింది. ఇక్కడికి మ్యాట్రిక్స్ 2 మార్క్స్ అయిపోయింది. నెక్స్ట్ వెక్టార్స్, అడిషనల్ వెక్టార్స్. అడిషనల్ వెక్టార్స్ రావాలంటే నీకు ఫస్ట్ కొన్ని ఫార్ములాస్ రావాలి. జస్ట్ కొన్ని చూడు, ఒక్కసారి ఆ ఫార్ములా చెప్పేసి నెక్స్ట్ ప్రాబ్లం చెప్తాను. ఎందుకంటే ఆ ఫార్ములాస్ వస్తేనే మనకు ప్రాబ్లమ్స్ వచ్చేది. ఒక్కసారి ఫార్ములా చూసుకున్నాము అయిపోతుంది. చూడమ్మా, మనకి ఏం కావాలంటే అడిషనల్ వెక్టర్ కావాలి. అడిషనల్ వెక్టర్లో నీకు ఏం కావాలంటే గుర్తుపెట్టుకో, 1-2 చెప్పేస్తే కొలినియర్. కొలినియర్ అంటే మనము స్ట్రైట్ లైన్ రాసినాం. ఏ కామా బి కామా సి ఇచ్చినప్పుడు ఏబి ప్లస్ బిసి ఈక్వల్ టు ఏసీ చేసి అయిపోయింది. అవి 3 కండిషన్ ఉన్నాయి. 3 కండిషన్లో ఏ కండిషన్ సాటిస్ఫై అయినా దానికి కొలినియర్ అంటారు. ఇక్కడ కొలినియర్ అంటే అయిపోతుంది. ఇక్కడ కొలినియర్ అంటే గుర్తుపెట్టుకో, ఇప్పుడు a1x ప్లస్ b1y ప్లస్ c1z ఈక్వల్ 0, a2x ప్లస్ b2y ప్లస్ c2z ఈక్వల్ 0 అనుకో. అంటే ఇది ఒక వెక్టర్, ఇది ఒక వెక్టర్ అనుకో. కొలినియర్ అనుకో మనకి ఏమంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 అయితే ద గివెన్ పాయింట్స్ ఆర్ కొలినియర్. గుర్తుపెట్టుకో బాగా గుర్తుపెట్టుకో. మనకు వెక్టార్స్ లో కొలినియర్ అని కనిపించింది ఏదైనా కనుకో. a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1. సపోజ్ 2x ప్లస్ 3y ప్లస్ 4, 4x ప్లస్ 6y ప్లస్ 5 2 వెక్టార్స్ ఇచ్చి అంటే ఎక్స్ట్రాస్ అంటే ఇక్కడ i బార్ j బార్ k బార్ ఇస్తాం. ఎగ్జాంపుల్ చెప్తాను. కొలినియర్ అని అనుకో, సో 2/4 ఈక్వల్ టు 3/6 ఈక్వల్ టు 4/5. అంతే గుర్తుపెట్టుకో. కొలినియర్ అంటే ఏవైనా 2 వెక్టార్స్ ఇస్తే 5 వెక్టార్స్ బై కింది వెక్టార్, 5 వెక్టార్ బై కింది వెక్టార్, 5 వెక్టార్ బై 5 వాల్యూ బై కింది వాల్యూ, 5 వాల్యూ బై కింది వాల్యూ 5. ఎప్పుడు కొలినియర్ అని ఇస్తే గుర్తుపెట్టుకో, a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2. లేదు మనకు కొలినియర్ బాగా అంటే a1 a2 b1 b2 అంటే a1/a2 a2/a3 అట్లా రాస్తుంది. కొలినియర్ అంటే ఇది గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ యూనిట్ వెక్టర్. చూడమ్మా, యూనిట్ వెక్టర్ అంటే ఎంత సింపుల్ అంటే చూడమ్మా, ఏ క్యాప్ ఈక్వల్ టు ఏ బార్ బై మాడ్యులస్ ఏ. గుర్తుపెట్టుకో, యూనిట్ వెక్టర్ అంటే ఏ క్యాప్ ఈక్వల్ టు ఏ బార్. ఏ బార్ అంటే ఏంటమ్మా 2i బార్ ప్లస్ 4j బార్ ప్లస్ 5k బార్. ఇది ఏ మాడ్యులస్ ఏ అంటే దీన్ని స్క్వేర్ చేస్తాం. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. అంటే 2 స్క్వేర్ ఎంత 4, 4 స్క్వేర్ 16, 2 25 అంటే ఎంత వస్తుందమ్మా 20, 45. ఇది యూనిట్ వెక్టర్ అంటే గుర్తుపెట్టుకో. ఏ బార్ అంటే అది రాస్తాం, ఇది రాస్తాం. ఏ బార్ అంటే అది రాస్తాం, మాడ్యులస్ ఏ అంటే ఇది రాస్తాం. యూనిట్ వెక్టర్ అంటే. నెక్స్ట్ ఆపోజిట్ వెక్టర్స్ అంటే ఏం లేదమ్మా, దీనికి మైనస్ పెడితే ఆపోజిట్ వెక్టర్స్. దీంట్లో ఇంకా కొన్ని ఉన్నాయి, అవి ప్రాబ్లం చెప్పేటప్పుడు చెప్తాను, ఇవి నేర్చుకోండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్